హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నేను వీడియోస్ కోసం యూజ్ చేస్తున్న ట్రైపాడ్ని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో అయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది మీకైతే. ట్రైపాడ్ని అయితే నేను అమెజాన్లో పర్చేజ్ చేశానండి. ఇది తీసుకొని కూడా 1.5 year అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే వీడియో షూట్ చేసుకోవడానికి. ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ కానీ ఇప్పటి వరకు రాలేదండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారనమాట. దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ట్రైపాడ్ని యూజ్ చేసి అయితే డైలీ రొటీన్ని షూట్ చేసుకోవచ్చు. అలాగే కుకింగ్ వీడియోస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రైపాడ్ అండి. తక్కువ కాస్ట్లోనే అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అది నాకు ఎందుకో సరిగా అనిపించలేదు. మళ్ళీ అమెజాన్లో సెర్చ్ చేసి ఇది తక్కువలో ఉందనేసి దీన్ని అయితే తీసుకున్నాను అనమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే 1 year లోపల మానిటైజేషన్ కావాలనేసి మనం యూట్యూబ్ కోసం ఎక్కువ మనీ పెట్టి అది కొనాలి ఇది కొనాలి అని కాకుండా మనకు బడ్జెట్లో దొరికే వాటితోటే ఛానల్ స్టార్ట్ చేసి ఒకసారి మానిటైజేషన్ అయిన తర్వాత మనీ అనేది ఎనేబుల్ అయిన తర్వాత 1 by 1 కొనుక్కుంటే మంచిదనేసి నా సజెషన్ అనమాట. ఈ ట్రైపాడ్లో అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే వీడియోస్ కానీ డైలీ రొటీన్ షూట్ చేసుకోవడానికి అయితే ఇదైతే హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. హైట్ అంటే కొంచెం గ్యాస్ కానీ హైట్లో ఉన్నప్పుడు ఇది కొంచెం హైట్ని అడ్జస్ట్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇదేంటంటే రోలర్ అనమాట. ఒకసారి కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకున్నప్పుడు అంత క్లారిటీగా వస్తుందో లేదో అనేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. తర్వాత ఇదేంటంటే చిన్న టాబ్లెట్ లాగా ఉంది కదా, దాన్ని లూజ్ చేస్తూ టైట్ చేస్తూ ఉంటే మనం 16:9 9:16 రేషియోలో చేస్తుంటాం కదా. అంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు మనకు కావాల్సిన కన్వీనియంట్గా మార్చుకోవడానికి దాన్ని అలా రొటేట్ చేయాలన్నమాట. మనం షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ షూట్ చేసుకునేటప్పుడు 9:16 రేషియోలో తీసుకోవాలి కదా. అలాంటప్పుడు ఇదైతే దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. దాన్ని కొంచెం లాగినట్టయితే కొంచెం సాగిపోతుంది. అప్పుడు మొబైల్ని అక్కడ పెట్టేసి ఇంకా వీడియో షూట్ చేసుకోవడం. ట్రైపాడ్ తీసుకున్న స్టార్టింగ్లో అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. వీడియోస్ అయితే ఎలా షూట్ చేయాలో కూడా నాకు అర్థం కాకపోయేదండి. వీడియోస్ ఎలా చేయాలి అలాగే షార్ట్ వీడియోస్ ఎలా చేయాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని అనమాట. 1 by 1 యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ 9:16 కానీ 16:9 కానీ మళ్ళీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఇదైతే దీనికి అటాచ్ చేసి రాదండి. ఇదైతే విడిగా వస్తుంది అనమాట. దీన్ని ఎలా పెట్టాలో తెలియక నేను ఎన్ని వీడియోస్ సెట్ చేశాను కానీ నాకు ఎప్పటికీ సెట్ అవ్వలేదన్నమాట. మా వారే ఒకసారి చూపించారు. ఇంకప్పటి నుంచి నేనే సెట్ చేసుకొని అన్ని వీడియోస్ కూడా నేనే ఓన్గా షూట్ చేసుకుంటాను. ఇంకా బయటికి వెళ్ళి ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికైతే ఈ ట్రైపాడ్ పెద్దగా యూజ్ అవుతుందండి. ఓన్లీ ఇంట్లో డైలీ రొటీన్ అలాగే కుకింగ్ వీడియోస్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బయట ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి అయితే దానికి సెల్ఫీ స్టిక్ అనేసి ఉంటుందన్నమాట. అది తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అడ్జస్టబుల్లేనండి. ఇంతకుముందు చూపించింది కొంచెం హైట్లో ఉంటే అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఇంకా ఎక్కువ హైట్లో షూట్ చేయాలనుకోండి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే 1 by 1 ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం హైట్ని బట్టి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత హైట్లో కావాలనేసి 1 by 1 ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ వాటిని క్లోజ్ చేస్తే టైట్గా అలానే ఉంటాయి అన్నమాట. లేదంటే మాత్రం ఫోన్ పెట్టిన తర్వాత అవి అలానే ఉంచేస్తే ఫోన్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉండాలి 1 by 1 అయితే. నేనైతే ఎక్కువ నా వీడియోస్లో అయితే డైలీ రొటీన్ అలాగే కుకింగ్ వీడియోసే ఉంటాయి కాబట్టి నాకు పెద్దగా యూజ్ అవ్వదండి బయట ట్రావెలింగ్ వ్లాగ్ షూట్ చేయడానికైతే. కాబట్టి నేను ఇంట్లోనే షూట్ చేస్తాను కాబట్టి నాకు ఈ హైట్ అడ్జస్టబుల్ కూడా ఎప్పుడూ అవసరం రాలేదన్నమాట. ఈ వీడియో కోసం అయితే చూపిస్తున్నాను నేనైతే. ట్రైపాడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అంటే మనం పెట్టిన బడ్జెట్కి అయితే పూర్తి కంప్లీట్గా వర్త్ ఇట్ అని చెప్పవచ్చు. ట్రైపాడ్ టోటల్ హైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. అంటే ఆ 3 steps కూడా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. టోటల్గా అయితే ఇంత హైట్లో ఉంటుందన్నమాట. మళ్ళీ హైట్లో షూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ పెట్టేసి షూట్ చేసుకోవడమే. ఇంకా ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తున్నానండి కుకింగ్ వీడియోస్ ఏ విధంగా చేస్తాను అనేసి. కుకింగ్ వీడియోస్లో షార్ట్ కోసం అయితే 9:16 రేషియోలో తీసుకోవాలి కదా. ముందుగా అయితే మొబైల్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అంతా గ్యాస్ దగ్గర అయితే సెట్ చేసుకోవాలి. అంటే మనం కుక్ చేసుకునే కడాయి అంతా కూడా క్లారిటీగా వస్తుందా లేదా అనేసి ముందే సెట్ చేసుకోవాలి. మనం ఏ వీడియో షూట్ చేసినా కూడా ముందుగా అయితే మొబైల్కున్న కెమెరాని అయితే బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయితే నీట్గా తుడుచుకొని తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేయాలండి. అప్పుడే క్లారిటీగా వస్తుందన్నమాట వీడియో అయితే. కుకింగ్ వీడియో షూట్ చేసే వాళ్ళైతే మన గ్యాస్ దగ్గర ఉంటుంది కాబట్టి మొబైల్ అయితే ఆవిరి అనేది దీని మీద వస్తూ పోతూ ఉంటుంది. అప్పుడు మొబైల్కి అయితే కెమెరా కూడా కొంచెం జిడ్డు పట్టినట్టుగా ఉంటుంది కదా. ముందుగా అయితే కెమెరాని నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి.
ముఖ్యంగా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మాత్రం రెసిపీ అంతా అంటే మనం వంట చేసేటప్పుడు రెసిపీ అంతా షూట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే వీడియోలో కనిపిస్తే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ వేసే టైంలో ఆన్ చేసుకొని మిగతా టైంలో ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల అయితే ఎక్కువ క్లిప్స్ అనేవి రాకుండా ఎడిట్ చేసే టైంలో అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనండి, ట్రైపాడ్ గురించి అయితే నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.